शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ओं गं गणपतये नमः। ओं श्रीमात्रे नमः। ओं శ్రీ గురుభ్యో నమః। మా ఆది ఆశ్చర్యం చూస్తున్న మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. చక్కటి ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాం మనం. మీ జాతకాలు చూసి పరిష్కార మార్గాలు కూడా చెప్తాం. నేను మీ వాడ్రి ఆదినారాయణరావు శర్మ, CMA, MA ఆస్ట్రాలజీ. నా సెల్ నెంబర్ 7075389589 7075389589. సరేనండి, ఇప్పుడు మనం 1 మే నుంచి 15వ తారీఖు మే వరకు కూడా, అంటే 15 రోజుల పాటు మే నెలలో 12 రాసుల వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నా వీడియోస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీనరాశి వారికి ఈ 15 రోజులు కూడా బాగుందండి. మీకు భయపడే సంవత్సరం ఉండదు. ఎందుకంటే బుధ శుక్రులు ఉండడము, శని రాహులు ఉండడము, కష్టపడి పనిచేసే తత్వంలో ఉంటారు, విజయం సాధిస్తారు, నేమ్ ఫేమ్ పెరుగుతుంది. రవి బుధులు ఉండడం వలన మీకు ద్వితీయ భావంలో కెమిస్ట్రీలో, అంటే కెమిస్ట్రీ రంగంలో మీరు విద్యలో ఉంటే దాంట్లో రాణిస్తారు, విద్యాపారంగతులు అవుతారు, అపారమైన విద్య రావడానికి అవకాశం ఉంటుంది. ద్వితీయ భావంలో రవి బుధులు ఉంటే, ద్వితీయ భావంలో మీ జాతకం కూడా చూసుకోండి. ద్వితీయ భావంలో రవి బుధులు ఉంటే మంచి విద్య వస్తుంది వాళ్ళకి. గురుదృష్టి ఉంటే వాళ్ళు ఐటల్స్ అవుతారు. మీకు రవి బుధులు ఉన్నారు కాబట్టి డాక్టర్స్ అయ్యారు, డాక్టర్స్గా మీరు ఉన్నారు. అలాగే రవి బుధుల వల్ల ఫైనాన్స్ సంబంధించిన విద్యలో కూడా బాగా రాణిస్తారు. ధనం బాగా ఉంటుందండి. ఉండడమే కాకుండా బాగా అనర్గళంగా మాట్లాడే శక్తిని మీకు ఇస్తారు. బుధుడు కూడా ద్వితీయ భావం ఉన్నారు కాబట్టి సంగీతం కానీ, నృత్యం కానీ, అంటే డ్యాన్స్ అనమాట, అటువంటి వాటిలో మీకు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. దాని రీత్యా కూడా మీరు విదేశీ పర్యటన చేస్తారు. మీ 3వ భావంలో గురుడు ఉండడం, మీ బలగము ఎవరయ్యా అంటే గురుడే. రాష్ట్రాధిపతి గురుడు 3వ భావం ఉంటే మంచి చేస్తారు తప్ప చేయడండి. మీ తమ్ముళ్ళకి మీరు మంచి చేస్తారు, ఆయన చేస్తాడు ఆయన. అంతేకాకుండా గురు ప్రభావం వలన ఆభరణాలు కానీ, వాహనాలు కానీ, వస్తువులు కానీ, మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ పెరగడం కానీ, ఇవన్నీ చాలా అవకాశాలు బాగా ఉన్నాయి. మీ కంఫర్టబుల్నెస్ బాగా ఉందండి. అంటే బుధుడు 4th హౌస్లో ఆడు బుధుడు ద్వితీయంలో ఉన్నాడు కదండి, అది కూడా ఒక కారణం కదా. దూర ప్రాంత ప్రయాణాలు చేయడము, వాహనాలు కొనుక్కోవడము, ధనయోగం పెరగడము, ఇవన్నీ బాగుంటాయి. ముఖ్యంగా మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. రైతులకి చాలా మంచి పంటల కాలం, మంచి పంటల బ్రహ్మాండంగా వస్తుంది వాళ్ళకి. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్స్, సంగీత కళాకారులు, వాయిద్య కళాకారులకి బాగుంటుంది. పంచమ స్థానం అంటే జనరల్ కుజు ప్రభావం వల్ల మీకు అంత అద్భుతమైన ఫలితాలు ఏమి ఉండవండి. నీచస్థితిలో ఉన్న కుజుడు రాజయోగాన్ని మాత్రం ఇవ్వడం. అలాగే కేతు ప్రభావం కూడా మీ భార్యాభర్తల విషయంలో చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ గురు ప్రభావం కాపాడుతుంది. గురు ప్రభావం వలన ఆ దోషాలన్నీ పక్కకు జరుగుతాయి. అంటే మెయిన్ పక్క జరుగుతాయంటే దోషాలు అనేది ఆపాదించబడవు. అంతేకాకుండా మీ బిజినెస్ పార్ట్నర్స్ కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదేమైనా భాగ్యస్థానానికి గురుదృష్టి వలన చక్కటి భాగ్యం వృద్ధి అవుతూ ఉంటుందండి మీకు. అంటే బహుశా మీరు సరస్వతి నది పుష్కర స్నానం చేస్తారు కూడా. మీ ప్రోగ్రాం కూడా సెట్ చేసేసారు, వెళ్తున్నారు. ఎందుకంటే గురుడు ఊరుకోడు కదా, మీ చేసేందుకు మీ స్నానం చేసేవారు ఊరుకోడు. వృత్తిగా స్నానం చేయాలంటే కొద్దిగా మట్టిని నదిలో వేయాలి. అలాగే సంకల్పపూర్వకంగా స్నానం చేయాలండి. సంకల్పపూర్వకంగా స్నానం చేయడం వల్ల దక్షిణ కూడా బ్రాహ్మడికి ఇవ్వాలి. అది కాకుండా సంకల్పపూర్వకంగా చేయడం వలన మీకు ఆ స్నాన ఫలితం ప్రభావం ఉంటుంది. సంకల్పం చేయకుండా గవగా నదిలో స్నానం చేస్తే ఫలితం శూన్యమే, రాదు, ఫలితం ఉండదు. సో ఈ విధంగా మీ విదేశాలు వెళ్ళడము, చదువుకోవడము, అలాగే మీ చేస్తున్న వృత్తిగా వ్యాపారాల్లో బాగా ధనం సంపాదిస్తారండి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో కానీ, ఫైనాన్స్ రంగంలో కానీ, లేకపోతే విద్యా సంస్థలు వాళ్ళ వ్యాపారాలు, తర్వాత గోల్డ్, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, ఫుడ్, అంటే చాలా వ్యాపారాలు బాగుంటాయండి. ముఖ్యంగా మీరు చేస్తున్న ఉద్యోగంలో కొద్దిగా భద్రత తక్కువ ఉంటుంది. శని దృష్టి ఉంది కదా, రావాల్సిన ప్రమోషన్స్ లేట్ అయిపోవడము, ఉద్యోగాలు దగ్గరకు వచ్చి ఆగిపోతూ ఉండడము, లేకపోతే మీకు అంటే మీ పైన అధికారుల చేత మీకు అద్భుతంగా లేకపోవడము, కొద్దిగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా లాభస్థానం కూడా గురుదృష్టి ఉంది.
భాగ్యము, లాభము ఈ రెండు బ్రహ్మాండంగా ఉన్నాయండి. అంటే మీకు ఉద్యోగం కన్నా వ్యాపారం విన్నా అంటాం కదా, ఈ రెండు ఉన్నాయండి. మీకు ఉద్యోగం చేసుకోవాల్సిందే, వ్యాపారంలో కూడా డెవలప్ అవ్వాల్సిందే. ఇది రెండే. సో వ్యాపారంలో కూడా ధనం అధికంగా వస్తుంది, ఊహించిన దానికంటే ఎక్కువ వస్తుంది. ఏదేమైనా రాహుకేతువులు మీ రాశి దగ్గర నుంచి సప్తమం వరకు ఉండిపోయారు కాబట్టి సవ్యకాల సర్పదోషం వలన మీకు అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. పైగా కుజుడు కూడా నీచస్థితిలో ఉండడం, కుటుంబంలో ఇబ్బంది కలగడము, అయితే ఫైనాన్షియల్గా ఒక స్టెబిలిటీ లేకపోవడం జరుగుతుంది. అయినప్పటికీ ఏదేమైనా మీకు రాహుకేతుల వల్ల సర్పదోషం ఉంది కాబట్టి శ్రీకాళహస్తిలో పూజ చేయించుకోవడం కానీ, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మన ఊళ్ళో చేయించుకోవడం కానీ, అలా మనకి ఎలా వీలుంటే అలా చేయించుకోవడం వల్ల అన్ని శుభాలు మీకు చేకూరుతాయి అన్న సందేహం లేదు. 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ రెమిడీసు, మనం ఆచరించవలసిన పద్ధతులు, ఏం చేస్తే మనకి రాహు వలన కేతు గ్రహాలు అనమాట, కుజగ్రహం వలన వచ్చే దోషాలు హరిస్తాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఇందాక చెప్పినట్టుగానే రాహుకేతుల మధ్యలో అన్ని ప్లానెట్స్ ఉండిపోవడం వల్ల మనకి సర్పదోషం ఉంది, కుజుడి వల్ల కూడా సర్పదోషం ఉంది. ప్రతిసారి చెప్తున్నట్టుగానే రాహుకేతులకి మనకి దగ్గర ఉన్న ఊళ్ళలోనే చేయించుకోవడము, లేదా మీరు అక్కడ ఆ ఊళ్ళలో తిరుపతి ఆ ఏరియాలో ఉంటే ఒకసారి కాళహస్తి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవడము, పూజ చేయించుకోవడం వల్ల సర్పదోషం పోతుంది. ఎందుకంటే పైగా మళ్ళీ 19వ తారీఖు కూడా మారుతారు వాళ్ళిద్దరూ, మే 19, అప్పుడు కూడా సర్పదోషమే ఉంటుంది మారినా కూడా. కాబట్టి ఖచ్చితంగా సర్పదోషాలు చేయించుకోవాలి. అయితే మనం బ్రహ్మరామ అమ్మవారిని పూజించడం వల్ల కానీ, కనకదుర్గ అమ్మవారికి అభిషేకాలు కానీ, లేకపోతే కుంకుమ పూజ కానీ, లేకపోతే అమ్మవారికి చండీ హోమం అంటారా, చండీ హోమం చేయించుకోవడం బాగుంటుంది. సుబ్రహ్మణ్య స్వామి మాత్రం ఖచ్చితంగా మనం మీరు అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ, ఎవరైనా ప్రతి వాళ్ళు కూడా సుబ్రహ్మణ్య స్వామి మాత్రం పూజించాలండి. దగ్గర ఊళ్ళో ఉన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి పూజించండి, పాలాభిషేకం చేసుకోండి. లేదా మోపిదేవిలో సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠ చేయించుకోండి, మరీ మంచిది. అవకాశం ఉంటే చేయించుకోండి. ఎందుకంటే ఇప్పుడు అంతా ఎండాకాలం కాబట్టి కొద్దిగా కష్టము, మీకు అవకాశం ఉంటే చేయించుకోండి. కానీ అంత కంపల్సరీ ఏం కాదు, జాగ్రత్త చూసుకోండి, హెల్త్ ఇంపార్టెంట్. సరే, అది పక్క పెడతారండి. అసలు మెయిన్ ఏంటి, 8వ తారీఖు అండి, ఈ నెల 8వ తారీఖుని, ఈ నెల అంటే మే నెల 8వ తారీఖుని అన్నవరం సత్యనారాయణ స్వామి వారి యొక్క కళ్యాణం జరుగుతుంది. సో ఆ రోజున కానీ మీరు స్వామివారికి సత్యనారాయణ వ్రతం చేయించుకోవడం కానీ, లేదా కళ్యాణం చేయించుకోవడం వల్ల కానీ, లేదా ఒకసారి వీలుంటే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం కానీ, అన్నవరం చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అంతేకాకుండా ఈ నెలలో కూడా 10వ తారీఖుని శని త్రయోదశి వస్తుంది. శనీశ్వరుడిని అన్ని రాసుల వాళ్ళకి శనీశ్వరుడు కాలసర్పదోషంలో రాహుతో ఉండిపోయాడు కాబట్టి శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోవడము, అలాగే స్వామివారి దగ్గర దీపారాధన చేయడము, ఆయన్ని సకల పద్ధతుల్లో బాగా పూజించాలుంటాయి. డెడికేటెడ్గా శనీశ్వరుని పూజించడం వలన, తర్వాత పక్కన ఆంజనేయ స్వామి ఉంటారు, ఆంజనేయ స్వామి వారు, ఆయనకి అప్పాలు కానీ, లేకపోతే గారెల దండ కానీ, సింధూరం రాయించడం వల్ల కానీ, ఆయన దగ్గర దీపారాధన చేయడం వల్ల కానీ, ఆయనకి వస్త్రం సమర్పించడం వల్ల కానీ చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. స్వామివారి చుట్టూ, ఆంజనేయ స్వామి వారి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేస్తే మరీ మంచిది. కొంతమంది 41 ప్రదక్షిణాలు కూడా చేస్తారు, అది మరీ మంచిదండి. అంతేకాకుండా 15వ తారీఖు నుంచి కూడా, ఈ నెల 15వ తారీఖు నుంచి కూడా మనకి సరస్వతి నది పుష్కరాలు వస్తున్నాయండి. అమ్మవారు జ్ఞాన సరస్వతి అమ్మవారు. సరస్వతి అంటే సామాన్యం కాదు, ప్రతి వాళ్ళు, స్టూడెంట్సే కాదండి, ప్రతి వాళ్ళు కూడా ఆ అమ్మవారికి ఆశీస్సులు తేటి మాత్రం నదీ పుష్కర స్నానం చేస్తే మాత్రం జ్ఞానాన్ని సిద్ధించడమే కాకుండా పూర్వజన్మ ఉత్తరోత్తర మనకి అనంతరం బహుశా మనకి ఆ లోకం సిద్ధించచ్చేమో, బ్రహ్మలోకం. అమ్మవారు కూడా ఉంటారు అక్కడికి, సరదాగా అంటాను అనుకోండి. బ్రహ్మలోకం ఉండాలని అక్కడికి వెళ్ళాలని మనకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కాకపోతే ఇప్పుడు కాదు. కాకపోతే అమ్మవారిని పూజించడం వల్ల, సరస్వతి అమ్మవారిని పూజించడం వల్ల సకాల శుభాలు కలుగుతాయండి. కాబట్టి ఈ నెల మొత్తం కూడా, ఈ 15 రోజులు కూడా మీరు ఈ దగ్గరున్న దేవుడికి, ఏ దేవుడికైనా సరే పూజ చేసుకోవడం వల్ల సకల శుభాలు కలగడమే కాకుండా భార్యాభర్తల విషయంలో అన్యోన్య దాంపత్య జీవితం ఉండి తీరుతుంది.